ఏపీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. శనివారం ప్రారంభమైన యోగాంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా యువతతో పాటు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరొకవైపు శనివారం విశాఖలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్రలో మంత్రులు డిబివి స్వామి, అనిత పాల్గొన్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఎక్కువ సంఖ్యలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. జూన్ 21న విశాఖపట్నంలో యోగా డే కార్యక్రమంను రికార్డు స్థాయిలో నిర్వహించేందుకు యోగాంధ్ర 2025 పేరుతో ప్రచార కార్యక్రమాలు చేస్తోంది. 5 లక్షల మందితో యోగా కార్యక్రమం చేపట్టనుంది ఏపీ ప్రభుత్వం. ఆర్కే బీచ్ నుండి భోగాపురం వరకు 5 లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 2 కోట్ల మందికి తగ్గకుండా యోగా కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 21న జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. యోగా దేశానికి వారసత్వ సంపద అని, భారతదేశ జీవన విధానంలో భాగంగా వస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రధాని మోదీ కృషితో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా యోగాపై అవగాహన కొరకు యోగాంధ్ర 2025 సర్వే ప్రారంభించారు. సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి యోగా డేలో పాల్గొంటారా లేదా అన్నది తెలుసుకుంటున్నారు. విశాఖలో అంతర్జాతీయ యోగా డేను రికార్డు సృష్టించేలా నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు. నెల రోజుల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో యోగా ప్రాక్టీస్ జరగాలని సీఎం అన్నారు. నెల రోజుల పాటు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో ప్రజలకు యోగాపై శిక్షణ పూర్తి చేసుకున్న వారిని గుర్తిస్తూ సర్టిఫికేట్ ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి. భుజం వ్యాయామాలు. భుజాలు మరియు చేతులు కదపడం. జాగ్రత్తలు. భుజం పట్టేయడం వల్ల ఇబ్బంది పడేవారు దీనిని జాగ్రత్తగా అభ్యసించాలి. సమస్థితిలో ఉండి ప్రారంభించండి. 2 కాళ్ల మధ్య 2-3 అంగుళాల దూరం ఉంచండి. చేతులను పక్కన పెట్టండి. వేళ్ళని దగ్గరగా ఉంచండి. అవి కింది వైపుగా ఉండాలి. శ్వాస లోపలికి పీల్చుతూ పక్కల నుంచి 2 చేతులను, అరచేతులు బయటి వైపుకి ఉండాలి. తల పైకి పెట్టండి. శ్వాసను బయటకు వదులుతూ చేతులను క్రిందికి దించండి. ఇది ఒక చక్రం. దీనిని మరొకసారి పునరావృతం చేయండి. భుజాలు తిప్పడం. నిటారుగా నిలబడండి. శ్వాసను లోపలికి తీసుకుంటూ 2 అరచేతులను భుజాల వద్దకు పైకి లేపండి. మోచేతులను ముడవండి. 2 చేతుల వేళ్లను వాటి భుజాలపై పెట్టండి. మోచేతులను ఛాతీకి ముందు భాగంలో తాకించేందుకు ప్రయత్నించండి. ఆ తరువాత 2 మోచేతులను, భుజాలను గుండ్రంగా తిప్పండి. ఇది ఒక చక్రం. దీనిని మరొకసారి పునరావృతం చేయండి. శ్వాసను లోపలికి పీల్చుకుంటూ చేతులను పైకి తీసుకువెళ్ళండి మరియు బయటికి వదులుతూ క్రిందికి తీసుకురండి. దీనిని వ్యతిరేక దిశలో 2 సార్లు పునరావృతం చేయండి. శ్వాస లోపలికి పీల్చుకుంటూ చేతులు పైకి లేపండి. ఇంకా శ్వాసను బయటికి వదులుతూ వాటిని క్రిందికి తీసుకురండి. ఇప్పుడు శ్వాసను లోపలికి పీల్చుకుని 2 మోచేతులను పక్కకు తెండి. శ్వాసను బయటికి వదులుతూ చేతులను క్రిందికి తెండి. ఇంకా విశ్రాంతి తీసుకోండి.